పెద్ద స్కామ్ అండి. ఇప్పట్లో చాలా మంది తెలియకపోవచ్చు. వీడియో ఫుల్ గా చూడండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇంపార్టెంట్ వీడియో ఇది. చాలా మంది కూడా ఫేక్ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారో, అసలు ఏదైనా ఫుడ్ కానీ, సారీస్ కానీ, జ్యువెలరీ వగేరా వగేరా ఇంకేదైనా కూడా, స్పెషల్లీ మన లాంగ్వేజ్ వాళ్ళు, వీళ్ళ లాంగ్వేజ్ కాదండి, ఎవరైనా సరే ఫేక్ స్క్రీన్ షాట్స్, ఫేక్ ఫోన్ పే, ఫేక్ పేటిఎం యాప్ కూడా ఉన్నాయండి. వాటిల్లో నిజంగా మనకు పేమెంట్స్ చేస్తున్నట్టే ఉంటున్నాయి. పేమెంట్స్ వస్తున్నాయి అంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కానీ పేమెంట్ పడట్లేదు. నాకు ఇవాళ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఫస్ట్ టైం నేను షాక్. నాకు పేమెంట్ రాలేదు. వాడు సుజాత ఎవరైనా నాకు పంపించాడు, పేమెంట్ రిసీవ్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఫోన్ పేకి అమౌంట్ రాలేదు. వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ అమౌంట్ లేదు. వాడు పెట్టింది మొత్తం చెక్ చేసుకుంటే అది ఫేక్. క్లియర్ గా 1 by 1 అక్షరాలు, అలా లెటర్స్, ఆ టైపింగ్ ఏదో ఉందో అంతా కూడా మొత్తం ఫేక్. అండ్ ఇంకొకటి, మనము ప్యాకింగ్ మీద అడ్రస్ ఇస్తాం కదా, ఎక్కడికైనా కొరియర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గరే ఉంటది కదా, నేను పంపించిన తర్వాత ఆ ప్యాకెట్ చాలా మంది చేతుల మీదుగా వెళ్తుంది. సో వాళ్ళల్లో ఎవరు మంచోడో ఎవరు మోసగాడో ఎవరికి తెలీదు. సో మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కాల్ చేసి మీ అడ్రస్ మొత్తం చెప్తారు. వాళ్ళు పలానా 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 అని చెప్తారు. చెప్పిన తర్వాత ప్యాకెట్ పలానా ఊర్లో ఆగిపోయింది, ఒక 5 రూపాయలు పే చేయాలి, ఒక లింక్ పంపిస్తాను టైప్ చేయండి అని అడుగుతారు. లేదు, ఈ నెంబర్ కి మీరు కాల్ చేయండి, ముందర హ్యాష్ ట్యాగ్ పెట్టండి, లేదంటే స్టార్ పెట్టండి, స్టార్ పెట్టి ఈ నెంబర్ కి డైల్ చేయండి, మీ రిక్వెస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఓకే చేసేస్తారు, మీకు ప్యాకెట్ వస్తుంది అంటారు. మీరు అలా పెట్టంగానే మీకు సంబంధించిన డేటా, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు, మొత్తం డేటా A to Z వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే మీకు నార్మల్ గా కన్ఫర్మేషన్ మెసేజ్ రాకుండా కాల్ చేసి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే నమ్మకండి. ఫస్ట్ ఇంటికి తీసుకురా, చూస్తాను, చూసి మీకు అమౌంట్ వేస్తారు అని చెప్పండి. ఇంకొకటి, నేను క్యాష్ ఆన్ డెలివరీ సారీస్ ఏవైతే చెప్తున్నానో వాటికి వీడియో ప్యాకెట్ మీద ప్రైస్ నేను మెన్షన్ చేసేస్తా. మీరు ఇప్పుడు ముందు 100 రూపాయలు పే చేస్తారు కదా, మిగిలిన అమౌంట్ శారీ మీద రాస్తాను, ప్యాకెట్ మీద. సో మీరు ఆ అమౌంటే డెలివరీ బాయ్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అంతకు మించి 1 రూపాయి ఎక్కువ అడిగినా ఇవ్వకండి. ఇస్తే అది తప్పు మీదే. వాడు అడ్జస్ట్ పడ్డాయి, వాళ్ళు మీకు చెప్పలేదు, మేము చెప్తున్నాం, అదంతా మోసం. ఏం లేదు, మేము ఎంత అమౌంట్ అయితే చెప్తామో మీకు అదే అమౌంటే మీరు డెలివరీ బాయ్ కి ఇవ్వాలి. ఇంకొకటి, 2 రూపాయలే పే చేయండి లింక్, 3 రూపాయలే పే చేయండి, ఈ నెంబర్ టైప్ చేయండి, లింక్ క్లిక్ చేయండి అంటే అది మీ తప్పు, నా తప్పు కానే కాదు. దయచేసి మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఎవరికైనా చదువుకున్న వాళ్ళకి అడగండి, ఇలా చెప్తున్నారు నిజమా కాదా అని తెలుసుకొని ముందుకు అడిగి వేయండి. మోసపోయిన తర్వాత అక్క మేము మోసపోయాను మాత్రం నాకు మెసేజ్ చేయకండి.